ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల ప్రభావం ఉంది. నీట మునిగిన వరి, మొక్కజొన్న పంటల్లో తెగుళ్లు రాకుండా తిరిగి పైరు పెరిగేలా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో సూచిస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె. లక్ష్మణ్. ఆగస్టు చివరి 3 రోజులు, అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీన కలిపి దాదాపు 80 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడం జరిగింది. చాలా మండలాల్లో అంతకంటే ఎక్కువగా కూడా నమోదు కావడం జరిగింది. ఈ వరి పంటనే దాదాపు ఒక 2,30,000 ఎకరాల వరకును సాగు అవ్వడం జరుగుతుంది. చాలా వరకు నాట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 30 నుంచి 40,000 ఎకరాల వరకు ఇంకా నాట్లు పడవలసిన పరిస్థితి ఉంది. అయితే అటువంటి దగ్గర ఇది చాలా ఉపయోగకరమైనదనే చెప్పుకోవాలి. పంట నాటిన తర్వాత పెరుగుదల దశలో ఉన్న దగ్గర వరి పంట అధిక వర్షపాతం నమోదైందో అటువంటి దగ్గర ఏంటంటే, ఒకవేళ నీరు అధికంగా ఉన్నట్లయితే వీలైనంత తొందరగా ఈ యొక్క పొలంలో నిల్వ ఉన్నటువంటి నీరుని తప్పనిసరిగా బయటకు తీసివేయాలి. ఈ అధిక నీరు ఒక 3-4 రోజులు నిల్వ ఉండడం, అదేవిధంగా మబ్బులతో కూడినటువంటి తుఫాను వాతావరణం నెలకొన్నటువంటి కారణంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఈ యొక్క పంటకి ప్రబలేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పాము పొడ తెగులు, ఈ పాము పొడ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే, దుబ్బు మొదల దగ్గర పాము పొడ ఆకారంలో మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ కలిసిపోయి ఎండిపోయినట్లుగా జరుగుతుంది. ఈ యొక్క పాము పొడ తెగులు ఆశించినప్పుడు తప్పనిసరిగా దీని నివారణకి 1 మిల్లీలీటరు ప్రోపికొనజోల్ అనే మందును కానీ, లేదంటే 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ అనే మందును కానీ, లేదంటే 2 మిల్లీలీటర్ల వ్యాలిడామైసిన్ అనే మందును కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ఈ యొక్క పంటలో అగ్గి తెగులు కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క అగ్గి తెగులు ఆశించినట్లయితే ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. వరిలో ప్రస్తుతం ఉన్నటువంటి నెలకొన్న ఉన్నటువంటి పరిస్థితుల వలన 1121 అనే రకం, శ్రీధృతి అనే రకాన్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ రకంలో ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఈ యొక్క కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని, దాంతోపాటు ప్లాంటామైసిన్ అనే మందుని అయితే 1 గ్రాము కానీ, లేదంటే స్ట్రెప్టోసైక్లిన్ అనే మందుని అయితే 0.1 గ్రాము కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పైరుపై పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని యాజమాన్యం చేసుకోవచ్చు. నీరు నిలబడడం ఉండడం వలన పోషకాలు కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది ఈ ప్రవాహంలో. కాబట్టి ఈ పైరుకి దాదాపు ఒక 30 కేజీలు ఎకరానికి చొప్పున యూరియాని, తర్వాత 15 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కానీ పంటకి అందించుకున్నట్లయితే మళ్ళీ పెరుగుదల సాధారణంగా ఉండి అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి పంట చూసుకున్నట్లయితే మొక్కజొన్న. అయితే ఇది కూడా పెరుగుదల దశలో ఉన్నది. ఈ యొక్క మొక్కజొన్న ప్రధానంగా తొలి దశలో నీటిని ఎక్కువగా తట్టుకోలేదు కాబట్టి ఏదైతే అధిక నీరు పొలంలో ఉంటుందో దాన్ని పూర్తిగా 2-3 రోజుల లోపు తీసివేయాలి. తర్వాత ఒక దాదాపు 50 కిలోల వరకు యూరియాని, దాంతోపాటు ఒక 25 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుని బూస్టర్ డోస్గా పంటకు అందించాలి. ఈ యొక్క మొక్కజొన్న పంటలో ఎక్కువ ఈ యొక్క ఆకు ఎండు తెగులు ఇటువంటి పరిస్థితుల్లో ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆకు ఎండు తెగులు నుంచి పంటను కాపాడుకోవడానికి 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున ఈ యొక్క ప్రోపికొనజోల్ అనే మందుని, అంటే ఎకరానికి 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అంతేకాకుండా కొంచెం నీరు తగ్గిన తర్వాత ఈ వరుసల మధ్య గుంటకతో కానీ, లేదంటే ఏదో ఒక అంతర్కృషి యంత్రంతో కానీ మట్టిని మొక్క వైపు ఎగదోసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే దీన్ని మొక్కజొన్న పైరు పడిపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వరితో పాటు మెట్ట పంటలైన ప్రత్తి, అపరాలు కూడా వర్షాల బారిన పడ్డాయి. ఈ పంటల్లో నష్ట నివారణ గురించి విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. ఈ అధిక వర్షాల వల్ల ప్రత్తి బాగా దెబ్బతిన్నట్లుగా గుర్తించడం జరిగింది.
నీరు పొలంలో నిలిచిపోవడం వల్ల ప్రతి మొక్కలు అక్కడక్కడ వడిలిపోవడం గమనించడం జరుగుతుంది. ఈ వరి సాగు చేసే పొలాల్లోని ఇటీవల కాలంలో మన ఉత్తర కోస్తాల్లో ప్రత్తి కూడా సాగు చేయడం జరుగుతుంది. మరి ప్రత్తి సాగు చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా బోదులు వేసుకొని, మన అరటి తోటలో బోదులు వేసుకున్నట్టుగా బోదుల మీద మొక్కలు వేసుకొని, అలాగే కాలువలు ఏర్పాటు చేసి వరిచేలు పొలాల్లో మనం ప్రతి సాగు చేసుకున్నట్టుగా అయితే ఇలాంటి అధిక వర్షాలు కురిసినప్పుడు మనం వర్షాల నుంచి ఈ పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తిని సాగు చేసినప్పుడు బోదుల మీద సాగు చేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినట్టుగైతే ఆల్రెడీ వర్షాలు పడిపోయాయి కాబట్టి పడిన నీరుని మనం ఎంత వేగంగా అయితే అంత వేగంగా మనం తీసేసేటట్టుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నీరు అధికంగా ఉన్న దగ్గర మొక్కలు వేగంగా వడిలిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ విల్టు వడలు తెగులు అనేది మనం గుర్తిస్తున్నాము. వడల తెగులు ఎక్కడైతే మనం గుర్తిస్తున్నామో కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు, అలాగే దాంతోపాటు ప్లాంటమైసిన్ 1 గ్రాము, అలాగే 0.1 గ్రాము చొప్పున స్ట్రిప్టోసైక్లిన్, ఈ మూడిట్లో మనం పిచికారి చేసుకున్నట్టయితే ఆకులు, అలాగే కాండము, అలాగే మొదలు కూడా బాగా తడిచేటట్టు పిచికారి చేసుకోవడం వల్ల మనకి ప్రతి మొక్కలు మన ఈ వడల తెగుల్ని ఫర్దర్గా అంటే మిగిలిన మొక్కలు రానివ్వకుండా కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిచికారి చేసే ముందర మనం వీలైతే పదును వదులుతున్న టైంలోనే ఒక 15 నుంచి 20 కేజీలు యూరియా, ఒక 15 కేజీలు పొటాష్ కూడా ఎరువు వేసుకున్నట్లయితే మొక్కలు ఇమీడియట్గా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక 10-15 రోజుల తర్వాత మనకి ఈ పత్తిలో మనకి పిండి నల్లి ఆశించే అవకాశం ఉంది కాబట్టి పిండి నల్లి నివారణకు కూడా మనం ప్రొఫెనోఫాస్ ఒక 2 నుంచి 3 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్టుగైతే ముఖ్యంగా ఈ ప్రత్తిని మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అధిక వర్షాలు వలన మనకి అపరాలు కూడా అక్కడక్కడ నష్టం కలిగినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ కందిలో కానీ అలాగే పెసర మినుములో కానీ అధిక వర్షాల వల్ల అక్కడక్కడ మొక్కలు వడిలి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మనకి ఒక 10 మీటర్ల దూరంలో లోతు కాలువలు వేసుకొని ఇమీడియట్గా పొలంలో ఉన్న నీరుని తీసేయడం మంచిది. నీరు తీసిన వెంబడే మనం 1 లీటర్కి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ మనం పిచికారి చేసుకోవడం వలన వడల తెగులు తాలూకా శిలీంధ్రాన్ని మన పొలంలో తగ్గించుకున్నట్టుగా అవుతుంది. అలాగే ఏదైతే వడల తెగులు మొక్క తాలూకా కాండం అలాగా వేరు మీద ఆశించి ఉంటుందో అది కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్కల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాలు వదిలిన వెంటనే నీరుని తీసుకున్న వెంటనే మనం ఖచ్చితంగా పొటాషియం నైట్రేట్ కానీ 319 కానీ 10 గ్రాముల లీటర్ నీటి చొప్పున పిచికారి చేసుకున్నట్టుగైతే ఇమీడియట్గా మొక్కకి పైపాటుగా ఎరువులు అందించడం వల్ల మొక్కలు ఇమీడియట్గా కోలుకొని మరి ముందు మరి ఒక మోస్తరు దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.